హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చామంతి కొమ్మల్ని నాటుకుందాము. వర్షాలు పడుతున్నాయి కదండి. వర్షాలు పడుతున్నప్పుడు కొమ్మల్ని నాటితే బాగా నాటుకుంటాయి. ఈరోజు మనం చామంతి కొమ్మల్ని నాటుకుందాము. చూసారా కొలియాస్ ఎంత బాగా పెరుగుతుందో. 100 రూపాయల టబ్బులో 2 ఉన్నాయండి. వెర్బెనా కొలియాస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన గార్డెన్లో చాలా చామంతులు నాటానండి, చాలా రకాలు నాటాను. అన్నీ పోయినాయండి ఈ ఎండలకి. ఇది ఒక్కటే ఉందండి మన దగ్గర, వైట్ చామంతి. ఈ చామంతిని మనం కొమ్మల్ని నాటుకుందాము. ఎందుకంటే ఒక్కటే మొక్క ఉందండి. ఇది కూడా కొమ్మల్ని నాటుకున్నాం అనుకోండి, మన గార్డెన్లో 4-5 మొక్కలు ఉంటాయి. అప్పుడు ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. అందుకని ఈరోజు చామంతి కొమ్మల్ని నాటుతున్నాను. మనము ఒక మొక్క ఉన్నప్పుడే కొమ్మల్ని నాటుకోవాలండి. లేదంటే అది చనిపోయింది అనుకోండి, ఇంకా మన గార్డెన్లో మొక్కే ఉండదు. నేను 5-6 రకాల చామంతులు తీసుకొచ్చానండి నర్సరీ నుండి. అన్నీ పోయినాయి, ఇది ఒక్కటే ఉంది. ఇంకా దీనినైనా మనం కొమ్మల్ని నాటుకుందామని చెప్పేసి ఈరోజు కొమ్మల్ని నాటుతున్నాను. ఈ 4 కుండీల్లో నాటుకుందామండి కొమ్మల్ని. అడుగు భాగంలో రోహి వేసాను 4 ఇంకా మట్టి పోసుకుందాము. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకని మనం కొమ్మల్ని నాటుకోవాలి, అన్ని రకాల మొక్కల్ని. నా దగ్గర చామంతి ఒక్కటే ఉందండి. ఇది కూడా పోయిందనుకోండి, ఇంకా మొక్కే ఉండదు మన దగ్గర. చాలా రకాలు పోయినాయండి చామంతులు ఎండలకి. చామంతులే కాదండి, చాలా మొక్కలు పోయినాయి ఈ ఎండలకి. పండ్ల మొక్కలు చనిపోయినాయి, ఇండోర్ ప్లాంట్స్ చనిపోయినాయి, పూల మొక్కలు చనిపోయినాయి, చాలా మొక్కలు చనిపోయినాయండి ఈ ఎండలకి. చాలా సఫర్ అయినాయి మొక్కలు. నాలుగు కుండీలను నింపుకుందాము మట్టితో. 4 కొమ్మలు వేసామనుకోండి, కనీసం 2 కొమ్మలైనా వస్తాయి మనకి. అప్పుడు 2 మొక్కలు వస్తాయండి. మనం వేసిన కొమ్మలన్నీ అయితే రావు. 4 వేస్తే 2 వస్తాయి, 2 కానీ 1 కానీ. ఒక్కొక్కసారి వస్తాయండి వేసినవి మొత్తం, చెప్పలేము. 4 కుండీల్లో మట్టి నింపాను. ఇంకా కొమ్మల్ని కట్ చేసుకుందాము. ఈసారి సమ్మర్కి చాలా మొక్కలు చనిపోయాయండి మన గార్డెన్లో. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, చాలా మొక్కలు చనిపోయాయి. చాలా బాధగా ఉందండి, కానీ ఏం చేయలేము ఎండలకి. అప్పటికి లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నానండి, రోజు మార్చి రోజు 4 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉన్నాను. అయినా కానీ చాలా మొక్కలు పోయాయి. అయినా కానీ మన గార్డెన్ చాలా పచ్చగా, చాలా హెల్దీగా ఉందండి. కొన్ని మొక్కలు పోయినా కానీ మన గార్డెన్ బాగానే ఉంది చూడటానికి. ఉన్న మొక్కల వరకు హెల్దీగా పచ్చగా ఉన్నాయి, అంతవరకు సంతోషం అండి. కానీ మొక్కలు మాత్రం బాగానే చనిపోయాయి, అందుకు మాత్రం చాలా బాధగా ఉంది. అసలు ఎన్ని మొక్కలు పోయాయి, ఆ మొక్కలు ఎంత ఖరీదు, అవన్నీ ఒక వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు చామంతి కొమ్మల్ని కట్ చేసుకుందాం. మనం కొమ్మల్ని కట్ చేస్తున్నాం కదండి, మళ్ళీ ఇక్కడి నుంచి కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొక్క తయారవుతుంది మనకి, చామంతి మొక్క.
ఇప్పుడు మనం కట్ చేసాం కదండి, మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళు వచ్చి హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి చామంతి మొక్క. అప్పుడు చామంతి పూలు కూడా బాగా పూస్తాయి మొక్క హెల్దీగా వస్తే. మనం 4 కొమ్మల్ని కట్ చేసుకున్నాము. ఈ 4 కొమ్మల్ని నాటుకుంటే మనకి కనీసం 1 కానీ 2 కానీ వస్తాయండి. అడుగు భాగంలో ఆకులు తీస్తున్నాను. ఇలా తయారు చేసుకోవాలండి కొమ్మని. రెండు కొమ్మలు. కొంచెం లావుగానే ఉన్నాయండి కాండం. కొమ్మలు ఈజీగా వస్తాయి. మూడే వచ్చాయండి, ఇంకోటి కట్ చేద్దాం. ఇవన్నీ పనికి రావు. కొమ్మ లావుగా లేదండి కట్ చేయడానికి. ఇంకా మనం నాటుకునేది 3. ఈ 3 నాటుకుందాము. ఈ 3 ఒకటైనా వస్తుందండి మనకి. అన్ని సన్న కొమ్మలు. సన్న కొమ్మలు అయితే రాదండి వేర్లు. ఇది తీసేద్దాము. ఈ 3 కుండీల్లో నాటుదాము. ఈ కొమ్మని క్రాస్గా కట్ చేద్దాము. ఇలా క్రాస్గా కట్ చేయాలండి. కట్ చేసుకొని నాటుకోవాలి. అన్ని కొమ్మలు అలాగే కట్ చేసుకోవాలి క్రాస్గా. మనము 3 కొమ్మలు నాటుతున్నామండి. 3 కొమ్మల్లో మనకి ఒక మొక్కైన వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర ఒక మొక్క ఉంది. టబ్బు నిండా పెరుగుతుందండి. ఇంకా చూసారా, ఇక్కడ కూడా వస్తుంది చామంతి. ఇంకా టబ్బు మొత్తం పెరుగుతుంది అలాగే. అప్పుడు మనం ఎన్ని కొమ్మలు నాటుకోవాలన్నా కానీ అన్ని కొమ్మలు నాటుకోవచ్చు. ప్రస్తుతానికైతే 3 కొమ్మలు నాటుదాము. చామంతి మొక్కల్ని కూడా ఎక్కువ మొక్కలు చేద్దామండి. చామంతిని మన గార్డెన్లో పొగడబంతి ఎలా పూస్తుందో చామంతుల్ని కూడా అలా పూయించాలి. అందుకనేనండి కొమ్మల్ని నాటుతున్నాను. చామంతుల సీజన్ వచ్చేటప్పటికి మనకి మొక్కలు తయారవ్వాలి. ఇలా నాటుకోవడమే. చాలామంది అలోవెరాలో డిప్ చేస్తారు. దాల్చిన చెక్క పొడిలో కూడా డిప్ చేస్తారండి. ఏ పొడిలో కూడా డిప్ చేయనక్కర్లేదు. ఈజీగా నాటుకుంటాయి వర్షాకాలంలో. ఇలా నాటానండి. మట్టిని మాత్రం మంచిగా కలపాలండి. 30% ఎరువు ఉండాలి, 50% మట్టిలో.
మట్టిలో అన్ని రకాలు వేయాలి. వరి పొట్టు, ఇసుక, వేపపిండి, ఎరువు అన్నీ ఉండాలండి. అన్ని రకాలు వేసుకొని కలుపుకోవాలి మట్టిని. అలా కలుపుకొని కొమ్మల్ని నాటుకోవాలి. 10-15 రోజుల్లో కొమ్మలకి వేర్లు వస్తాయి. అప్పుడు మనకి చామంతి మొక్కలు తయారవుతాయి. మన గార్డెన్లో పూలు పూస్తాయి హ్యాపీగా. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దామండి ఈ 3 కొమ్మలకి. ఈ కొమ్మల్ని ఎండలో పెట్టకూడదండి, నీడలో పెట్టాలి. గాలి, వెలుతురు, వెంటిలేషన్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి. అప్పుడు 10-15 రోజుల్లో కొమ్మలకి వేర్లు వస్తాయి, చామంతి మొక్కలు తయారవుతాయి. చెట్టు చిక్కుళ్ళన్నీ పోతొస్తున్నాయండి. వేరేమో పిందులు వచ్చాయి. ఆకుకూరలు కూడా బాగున్నాయండి, గోంగూర అవి. ఈ 100 రూపాయల టబ్బులో కాకర విత్తనాలు నాటుదామండి. 100 రూపాయల టబ్బుని గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో, మట్టితో నింపాను. 1 నెల అవుతుందండి నింపి. ఇందులో కాకర విత్తనాలు నాటుదాము. ఇప్పటిదాకా వేయలేదండి, 2 సార్లు వేస్తే రాలేదు ఎండలకి, అందుకని మానేశాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని విత్తనాలు నాటుదాము. ఫస్ట్ అసలు ఎలా ఉందో చూద్దాము మట్టి. ముప్పావు వరకు అవుద్దండి కంపోస్ట్, పూర్తిగా కాకపోయినా. ఇందులోనే వేసామనుకోండి బీరపాదు బాగా వస్తుంది. బీర కాదండి వేసేది, కాకర. బీర ఆల్రెడీ 2 వేసామండి, 2 పాదులు పెట్టాము. ఇప్పుడు కాకర వేద్దాము. చూడండి మొత్తం తీసాను. అక్కడక్కడ పొల్లలు ఉన్నాయండి కొంచెం అవ్వాల్సినవి. అంతా అయినట్టే, నెల పైనే అయిందండి. చక్కగా అయింది కంపోస్ట్. ఇంకా బాగా నాటుకోవచ్చు మన విత్తనాలని. చెప్పాను కదండి, ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి చిన్న పొల్లలు, ఇంకా అవి అవుతాయి ఈజీగా మన విత్తనాలు నాటుకుంటే మొక్క వచ్చేటప్పటికి. ఇలా అవ్వాలండి కంపోస్ట్. ఇలా అయితే పాదులు బాగా వస్తాయి. మనం 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇచ్చినా కానీ పాదులు బాగుంటాయండి. ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్తో నింపాం కదా, ఆ కంపోస్ట్ బాగా సరిపోతుంది మొక్కకి, మంచి పోషకాలను అందిస్తుంది. ఇప్పుడు విత్తనాలు నాటుదాము. రెండు విత్తనాలు పెడుతున్నానండి, ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది. వాతావరణం అయితే చల్లగానే ఉందండి ఇప్పటికీ, ఇంకా తర్వాత చెప్పలేము ఎలా ఉంటుందో. అందుకనే నాటుతున్నానండి చామంతి కొమ్మల్ని, కాకర విత్తనాలని. ఇలా చల్లగా ఉన్నప్పుడు నాటితే బాగా వస్తాయి. వేస్తున్నానండి రెండింటిని. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము కాకరకి. వర్షం పడిన తర్వాత మన గార్డెన్ చాలా బాగుందండి, పచ్చగా. చాలా హ్యాపీ అనిపిస్తుంది గార్డెన్లోకి వస్తే. కాకర విత్తనాలకి వాటర్ ఇచ్చేద్దాము.